దేవా స్తోత్రం. ముందున్న సమయం అంతటి నీ ప్రశస్తమైన అసలుకి అప్పగిస్తున్నా. నీవే మమ్మల్ని దర్శించి బలమును అనుగ్రహించమని అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, మరణము పొందునంతగా. ఏం పొందినంతగంట? మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఎవరు చూపారు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణమును పొందినంతగా విధేయత చూపగలిగినాడు. ప్రియులారా, మన జీవితంలో విధేయత లేక తగ్గించుకోవడం లేక లోబడటం, విధేయత చూపించడం, తగ్గింపు కలిగి ఉండడం, లోబడి ఉండటం, విధేయత. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన గురించి ఇక్కడ రాయబడిన మాట, మరణము పొందినంతగా విధేయత చూపించాడంట. అంటే ఏదో ఒక దినం విధేయత చూపించి మరలా కొన్ని దినాల తర్వాత విధేయత లేకుండా జీవించలేడంట. వినండి, జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తూ వాక్యాన్ని విందాం. కొన్ని దినాలు లేక కొంత సమయము విధేయత చూపించి తర్వాత విధేయత లేనివాడుగా లేదు. చాలా సందర్భాల్లో మన జీవితాలు కేవలము కొన్ని పరిస్థితులలో కొన్ని మాటలను బట్టే, కొన్ని మాటలను గురించే మనం విధేయత చూపిస్తాం. విధేయత అంటే లోబడతాం. 10 మాటలు చెప్పాము అనుకోండి, 10 మాటల్లో చెప్తే ఒక 5 పాటిస్తాం. మన జీవితంలో సంపూర్ణమైన విధేయత అనేది మనకు కావాలా? పరిచర్యలో, సంఘంలో, సంఘానికి వస్తున్న మన జీవితాల్లో మన విధేయత ఎలాగున్నది? మనం ఎలా లోబడి మనం జీవిస్తున్నాం? లోబడడం అంటే పాపానికి లోబడడం కాదు. లోబడడం అని అంటే లోకానికి లోబడడం కాదు. విధేయత చూపించడం అంటే లోకానికి, పాపానికి విధేయత చూపించడం కాదు. దేవునికి, దేవుడు ఎవరికైతే విధేయత చూపించమంటున్నాడో వారికి, దేవుని బిడ్డల దగ్గర, దేవుని సేవకుల దగ్గర, దేవుని ప్రజల దగ్గర, అలాగే సమాజంలో కూడా కొన్ని మంచి మంచి విషయాలను బట్టి మనము లోబడి లేక విధేయత కలిగి మనము జీవించాల్సిన అవసరత మనకున్నది. యేసుక్రీస్తు ప్రభువే తను మరణము నొందునంతగా, మరణము పొందునంతగా విధేయత చూపాడు అని అంటే, నిజంగా విధేయత అనేది, తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనదిగా మనకు కనబడుతూ ఉన్నది. చాలామంది జీవితంలో విధేయత అనేది ఉండదు, అంటే లోబడడం అనేది ఉండదు. ఒకటి చెప్తే మరి ఇంకోటి చేస్తూ ఉంటారు, ఒకటి చెప్తూ ఉంటే మరి ఇంకోటి చేస్తూ ఉంటారు. మన ఆలోచనలు నెరవేర్చుకోవడం కాదు, మన ఉద్దేశములు నెరవేర్చుకోవడం కాదు. పెద్దలు, దేవుని సన్నిధానంలో దేవుని సేవకులు ఏమైతే చెప్తున్నారో మన జీవితంలో అది నష్టమైనప్పటికీ కూడా ఆ విధేయత మనం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుని యొక్క దీవెనలు మనకు
మెండుగా కలుగుతాయి. ప్రశ్న అనేది లేకుండా దైవ చిత్తానుసారమునకు మనం అప్పగించుకోవాలి. క్వశ్చన్ మార్క్ అనేది లేకుండా దైవ చిత్తానుసారమునకు మనం అప్పగించుకోవాలి. ఈ దినములను మనం చూస్తూ ఉంటే మనకు కనబడుతున్న చాలామంది జీవితంలో కనబడుతున్నది ఏమిటి అంటే విధేయత అనేది కరువు అయిపోయింది. విధేయత అనేది వినయము, విధేయత, తగ్గింపు, లోబడి ఉండడం ఇవన్నీ కూడా కరువు అయిపోయినాయి. అంచె దినంలో అపాయకరమైన రోజులు వస్తాయి. మనుషులందరూ స్వార్థప్రియులు, బింకంలాడువారు, గర్విష్ఠులు వీళ్ళందరూ ఉంటారు. కనుక విధేయత కలిగి జీవించడము, లోబడి తగ్గించుకొని జీవించేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. సంఘంలో అయినా, సమాజంలోనైనా, దేవుని మందిరంలోనైనా, ఎక్కడైనా సరే ఇక్కడ అక్కడ తేడా లేకుండా విధేయత అనేది అనేకుల జీవితాల్లో లోపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది, మరణము పొందినంతగా విధేయత చూపిన వాడైనాడంట. ఏం పొందినంతగా? ఏ మరణం అది? సిలువ మరణం కదా. అక్కడ చూడండి రాస్తున్నాడు కదా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సిలువ మరణము పొందునంతగా, సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఒకసారి ఆలోచన చేయండి. సిలువ మరణం పొందినంతగా అని వాక్యం సెలవిస్తున్నాం. మరణము, సిలువ మరణం అంటే సిలువ అనగానే మన జీవితంలో కనిపించేది అంటే మనకు అర్థమయ్యేది ఏంటి? సిలువ అంటే శ్రమ కదా. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టము, సిలువ అంటే బాధలు, సిలువ అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చేది శ్రమలు. అనేకులు నేర్పిస్తారు మన సిలువను దేవుడు ఎత్తుకున్నాడు కదా, అది నిజమే. మన పాపభారం అంతా కూడా ఆయన మోసాడు, మనదంతా కూడా మోసాడు, దేవుడే మోసాడు. కానీ ఇంకో విషయం చెప్తున్నది వాక్యం, మన ఒక కాడిని ఆయన మోసుకున్నాడు, ఆయన కాడి మన పైన పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అదే కదా, అది తేలికగాను సులువుగాను ఉన్నది. కొందరి జీవితాల్లో అనారోగ్యాలు వస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ నీ సిలువ దేవుడు మోసేసాడు, స్వస్థపరచబడు అని అంటారు. అది నిజమే, వాస్తవమే. కొన్ని అనారోగ్యాలు దేవుడు తొలగించాడు, అన్నీ తొలగిస్తాడు. కానీ పరీక్ష మూలంగా మన జీవితంలో వచ్చినవి ఖచ్చితంగా ఉండాల్సినవి ఉంటాయి. తర్వాత ముళ్ళు వల్లే పెట్టబడినవి ఖచ్చితంగా మన జీవితంలో ఉంటాయి. ఎందుకంటే అవి ఉండడమే మనకు క్షేమకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. ప్రియులారా, ఇక్కడ చూడండి, సిలువ మరణం అని అంతే శ్రమ, శ్రమలలో చచ్చిపోవడం కదా, శ్రమపడి చచ్చిపోవడం, శ్రమపడి శ్రమలలో కష్టములలో మనం మరణించడం, అది సిలువలో మనము సిలువ మరణం పొందినంతగా. మన జీవితాల్లో ప్రియులారా, ఈ తగ్గించుకోవడం లేక విధేయత అనేది శ్రమలలో కూడా, సిలువ విషయంలో కూడా, సిలువ అంటే శ్రమలు కదా, ఆ శ్రమలలో కూడా మనము విధేయత చూపిన వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. శ్రమలలో కూడా మనము విధేయత కలిగిన వారమై మనం జీవించాలి. మనం అనుకూల సమయంలోనే విధేయత కలిగి ఉండడం కాదు, మనకు అనుకూలమైన మాటలలోనే విధేయత కలిగి ఉండడం కాదు. అననుకూలమైన పరిస్థితి మన జీవితంలో వస్తున్నప్పుడు దైవజనుడు, సేవకుడు, దేవుడు వాక్యం, కుటుంబములు చెప్పబడుతున్న, మనకు తెలియజేస్తున్న లేక చెప్తున్న ప్రతి మాటను మనము విధేయత చూపించే వారముగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మనకు నచ్చితే చేస్తాం, లేకపోతే లేదు. మనకు నచ్చినా నచ్చకపోయినా పెద్దవారు చెప్పింది మనం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. సంఘానికి వచ్చిన ప్రతి అనేకులకు నేను చెప్పే విషయం,
సంఘానికి వచ్చిన తర్వాత నేను తెలియజేసిన విషయాలు ఏమంటే, డైలీ ఒక 1 అవర్ ప్రార్థన చేయండి, లేక డైలీ ఒక 2 అవర్స్ ప్రార్థన చేయండి. తర్వాత అడుగుతాను, ప్రార్థన చేశారని అంటే, ప్రార్థన చేయలేను బ్రదర్, నాకు సమయం సరిపోలేదు అని అంటారు కదా. తర్వాత ఉపవాసం ఉండండి అని చెప్తాను, నాకు టైం దొరకలేదు బ్రదర్, అందుకొరకే ఉపవాసం ఉన్నాను. వారి జీవితంలో ఉండలేను అంటారు. వారి జీవితంలో ఎప్పుడు విడుదల పొందాలి, ఇంకా వారు ఎప్పుడు స్వస్థత పొందాలి, ఇంకా వారు ఎప్పుడు ఆశీర్వదించబడతారు, ఇంకా ఇవన్నీ అసలు చెప్పినట్లు విధేయత చూపించకపోతే వారి జీవితంలో ఆశీర్వాదం అనేది కానీ దీవెన అనేది కానీ కోల్పోతారు, ఖచ్చితంగా రాదు. విధేయత కలిగి జీవించడం మనం నేర్చుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. ఏం కలిగి జీవించాలా? విధేయత. దైవజనుడు ప్రార్థన చేయమన్నాడు అని అంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. దైవజనుడు వద్దన్నాడు అని అంటే వద్దన్న పని చేయకుండా ఉండడం నేర్చుకోవాలా. కుటుంబాల్లో తల్లిదండ్రులు ఒక పని చెప్పారంటే దైవ చిత్తానుసారంగా ఆ పనిని చేయడానికి మనం ప్రయత్నం చేయాలా. అనేకులు రివర్స్ మాట్లాడుతూ ఉంటారు, రివర్స్ ప్రయత్నం చేస్తుంటారు, రివర్స్గానే చెప్తూ ఉంటారు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు, వాక్యం చదవమంటే వాక్యం చదవరు, లేచి ప్రార్థనలో గడపండి అంటే ప్రార్థనలో గడపరు. తీరా సమస్య నెత్తి మీదకి వచ్చిన తర్వాత, తలపైనకి వచ్చిన తర్వాత వారు మమ్మల్ని శోధిస్తూ ఉంటారు. మేము చెప్పినట్టుగా పాటించగలిగితే వారి జీవితంలో చాలా ఆశీర్వాదకరంగా వారు నిలబడతారు. ప్రైజ్ ద లార్డ్. కానీ వారు ఉండరు. దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు, ఇప్పుడు చాలా కలుషితంగా కనబడుతున్నారు కొంతమంది. ప్రార్థన చేయమని చెప్తే అక్కడే కూర్చొని సాయంకాలం వరకు ప్రార్థన చేసేవారు. మరలా నేను వచ్చి ప్రార్థన చాలే అని చెప్పేంత వరకు వారు ప్రార్థనలో గడిపేవారు. ఈ దినం ఎలాగైపోయిందంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత లేక ప్రార్థన ప్రారంభించబడి అర్ధగంట అయిపోయిన తర్వాత సంఘానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇటే ఉంటారు, అటుటే తిరుగుతూ ఉంటారు, కానీ ప్రార్థనకు రారు, ప్రార్థనలో కూర్చోరు. ఎంత నిర్లక్ష్యమైన వైఖరి అని అంటే, ప్రార్థనలోకి వచ్చిన తర్వాత మోకరించాల్సిన అనుభవం లేదు, మందిరంలో కూర్చోవాల్సిన అనుభవం లేదు. ఇక్కడ అందరూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు, వెనకాల కూర్చొని కళ్ళు తెరిచి దిక్కులు చూస్తూ ఉంటారు. మోకరించాల్సిన ఆ ఇంగిత జ్ఞానం కూడా ఇక్కడ చాలామందికి ఉండదు. చూడండి, సంఘంలో ఒకప్పుడు చెప్పాను ప్రార్థనలో ఉండండి అని అంటే, ప్రార్థన సాయంకాలం వరకు, పొద్దున్న నుండి ఈ టైం టు ఈ టైం ప్రార్థన చేయండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రార్థన చేయమని అంటే అలాగే ప్రార్థన చేసేవారు. ఇప్పుడు అందరు సీనియర్లు అయిపోయినారు కదా. సీనియర్లు అయిపోయారు కాబట్టి ప్రార్థన అనేది లేమి అనేది కనబడుతుంది చాలామంది. సీనియర్లు అయిపోయినారు, ఆ సీనియర్లు జూనియర్లకు నేర్పించట్లేదు. ఒకవేళ వాళ్ళు జూనియర్లు అనుకుంటే, సీనియర్లు సరిగ్గా ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళు చక్కగా ఉండకుండా వాళ్ళకు 2-3 మాటలు చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది ఖచ్చితంగా. జూనియర్ సీనియర్ అని దేవుని యొక్క వాక్యంలో ఏం లేదు, కానీ జూనియర్ సీనియారిటీ అంటే సిన్సియారిటీ అనేది మన జీవితంలో ఉండాలి. ఈ సిన్సియారిటీ లేనప్పుడు ఎవరు ఏం చెప్తే కూడా వినరు. దైవజనులకు ఒక విషయం చెప్పాను, ప్రార్థన చేసుకోండి అని అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయకుండానే ఉంటున్నారు, ప్రార్థనలు జరగట్లేవు. ప్రియులారా, విధేయత అనేది మనకు అవసరం. ఎప్పుడు ఆశీర్వదించబడతాము అని అంటే విధేయత చూపితే ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ద లార్డ్. సమయము 7 గంటలకు ఇక్కడ ఆరాధన స్టార్ట్ అవుతే మనము ఖచ్చితంగా త్వరగానే పనులు చేసుకోగలగాల. తిండి కానీ ఏదున్నా పక్కన పెట్టేసి మనం నిజంగా సమర్పణ జీవితం కలిగిన వారు మనం ఉండాలి. లోపల ఆకలి అవుతున్నా కూడా పని చేసేవారుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసే పనులు ఎట్లా ఉంటాయనంటే, ఉదయం నుండి సాయంకాలం 6 గంటల వరకు కాలక్షేపం చేసి 6 గంటలకు చదవడం మొదలు పెడితే ప్రార్థన స్టార్ట్ అయితే కూడా అవి మనకు తరగవు. ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకళ్ళు ఉండదు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను ఒకటి మాట చెప్తాను, నువ్వు ఒంటరిగా దేవుని కొరకు కష్టపడు, ఒంటరిగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. విధేయత చూపించు, దేవుడు దీవిస్తాడు. విధేయత కలిగి ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ చూడండి, సిలువ అంటే శ్రమ పడుతూనే విధేయత చూపించాడు. అనేకుల జీవితాల్లో
ఈ శ్రమ అనేది వస్తే విధేయత చూపించరు, రివర్స్ అయిపోతూ ఉంటారు. ఒక మాట ఒక వ్యక్తి ఏదైనా అన్నాడు అని అంటే రిటర్న్ అప్పుడే ఏముంటుంది చెప్పండి, ఇంకో మాట అనేస్తూ ఉంటారు. తగ్గింపు అనేది వారి జీవితంలో లేదు. ఒక వ్యక్తి తిట్టాడు, తిడితే మనం ఏం చేయాలా? విధేయత కలిగి తగ్గింపు అనేది ఉండాలన్నా వద్దా? అక్కడ చూడండి, యేసు ప్రభు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తగ్గించుకున్నాడు అని అంటే మరి ఆయనయే కదా మనకు మాదిరి. చూస్తున్నా కూడా ఎక్కువ ఉంటున్నారు అంటే అని చెప్పేసి ఏదో ఊరికే మాట్లాడుతున్నారు అని చెప్పి మన దగ్గర కొందరిని నేను చూశాను. పగ తీర్చుకోవడము నోటితో తీర్చుకోవడం. ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తికి చెప్పారని అనుకోండి, పొరపాటు చేసినావని, ఇంకా మనసులో పెట్టుకొని నెక్స్ట్ టైం ఆయన ఏ తప్పులు దొరుకుతాడో అని చెప్పి ఎత్తి చూపిద్దామని కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా చాలామంది అలాగ ఉన్నారు. మన జీవితాల్లో ఎలాంటి హృదయం ఉండాలి అని అంటే ఇతరులు చెప్పింది మనం లోబడాలని నడుచుకోవాలా, ఇతరులకు పాయింట్అవుట్ చేయాలన్న ఉద్దేశం ఉండకూడదు. ఒక సహోదరుడు మనకు మంచి చెప్పేటప్పుడు తప్పు అని చెప్పినప్పుడు దానికి విధేయత మనం చూపించగలగాలి. అది మనసులో పెట్టుకొని కోపగించుకోవడము లేక ఎప్పుడో ఒకప్పుడు రివెంజ్ తీసుకోవడము అనేది మనం ఉండకూడదు. వాక్యం చెప్తుంది, పగ తీర్చుకొనుట నా పని. ఏమంట? పగ తీర్చుకొనుట ఎవరి పని? నా పని. దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు, పగ తీర్చుకొనుట నా పని. పగ తీర్చుకున్నది మన పని కాదు, మనం కాదు పగ తీర్చుకోవాల్సింది. ఎవరు ఏమైనా అనని నువ్వు దేవునికి అప్పగించగలిగితే ఎంత బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. బయట వెళ్ళి ఒక మాట మాట్లాడకుండా దేవునికి అప్పగించగలిగితే. కానీ కొందరు జీవితాలు ప్రతి చిన్న విషయానికి వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. యథార్థంగా ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడు, దేవుడే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సిలువ అంటే శ్రమ. నువ్వు తగ్గించుకునే అప్పుడు లేక నువ్వు విధేయత చూపించేటప్పుడు శ్రమ అనేది నీ జీవితంలో వస్తుంది ఖచ్చితంగా. తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, ఉముస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తాలుకొని నిలవబడి మనము అక్కడ మన జీవితాలు తగ్గింపుగా మనం చూపించగలిగితేనే మనము నిజమైన క్రైస్తవులం. సిలువ అనగా శ్రమ. శ్రమలలో మనం మరణించేంతగా మనం తగ్గించుకోవాలా, మనం విధేయత చూపించగలగాల. ఎంత శ్రమ అయినా సరే దేవుని పని, దేవుని కొరకు మనం నిలవబడ్డప్పుడు ఈ శ్రమ, కష్టము, బాధ, కన్నీరు ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎండ, వాన, చలి వీటన్నిటిని ఏం పట్టించుకోకూడదు. విధేయత అనేది మనం ఎలాగ ఉండాలి అని అంటే తల్లిదండ్రులు దైవ చిత్తానుసారం కొన్ని చెప్పినప్పుడు, దేవుని సేవకులు దేవుని చిత్తానుసారం కొన్ని చెప్పినప్పుడు మనము చావైనా బ్రతికైనా మన జీవితాల్లో ప్రభు కొరకు విధేయత చూపించే వారముగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. సిలువ మరణం పొందినంతగానో వాక్యం చెప్తూ ఉన్నది. చూడండి, ఇక్కడ పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం గట్టిగా. చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ద లార్డ్ కదా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చదువు కింద ఇంకా ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే చూడండి, ఆయన దూషింపబడి ఆయన ఏం చేయబడ్డాడు? దూషింపబడ్డాడు అంటే దూషణ మాటలు ఆడారు, ఇతరులు బాగా తప్పుగా మాట్లాడడం జరిగింది, ఇష్టానుసారంగా మాట్లాడారు.
మరి ప్రభు దూషింపబడినప్పుడు ఆయన చేసిన పని ఏమంటే బదులు దూషింపలేదంట. ప్రైజ్ ది లార్డ్. మన వాళ్ళు చాలా మన క్రైస్తవ జీవితంలో అనేకులు ఒక వ్యక్తి దూషించినప్పుడు ఖచ్చితంగా ఇతరులకు ఏముంటుంది, దాన్ని రిప్లై అనేది ఉంటుంది కదా. వాడు దూషించినప్పుడు బదులు దూషిస్తాం. క్రైస్తవుని లక్షణం అది కాదు. క్రీస్తును నమ్మిన వాని యొక్క లక్షణం అది కాదు. మనసులో పెట్టుకొని ముందుకు సాగే లక్షణం కాదు. వాక్యం చెప్తుంది, అపకారము మనసులో ఉంచుకొనక. ఏమంట? అపకారము మనసులో ఉంచుకొనక వాక్యం చెప్తుంది. మనసులో ఉంచుకోకూడదు, బదులు దూషింపకూడదు, బదులు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే బదులు దూషింపకూడదు అంటే దూషణ మాటలు పలకకూడదు. కానీ మనకు ఏదైనా జవాబు కొరకు మన జీవితంలో అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. కొన్ని సందర్భాల్లో నీ పేరేంటి అని అన్నప్పుడు ఏం చెప్తాం? చెప్దాం. ఏం చెప్తామంటే పేరు చెప్తాం. నీ పేరేంటి అని అంటే నువ్వు అన్నట్టే అంటారు. ఎవరన్నా చెప్పండి, అంటారా అట్లా? నీ పేరేంటి అని అంటే నువ్వు అన్నట్టే. నీ ఊరేంటి అని అంటే నువ్వు అన్నట్టే చెప్తారా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పేరు ఏంటి అని అంటే నువ్వు అన్నట్టే అనలేం. నీ ఊరేంటి అని అంటే నువ్వు అన్నట్టే అనలేం కదా. పేరు ఏమిటి అని అంటే పేరు చెప్తాం. ఊరేమిటి అంటే ఊరు చెప్తాం. నీ సమస్య ఏమిటి అని అంటే సమస్య చెప్తాం. ఎందుకు ఇక్కడ నీలో నిల్చున్నావు అని అంటే ఎందుకో చెప్తాం. కొందరు జీవితాల్లో అజ్ఞానం లేకుండా ఎక్కడ నోరు తెరవాలనో అక్కడ తెరవరు, ఎక్కడ మౌనంగా ఉండాలనో అక్కడ ఉండరు. మౌనంగా ఉండవలసిన ప్రాంతాలలో అరుస్తూ ఉంటారు, జవాబు చెప్పుకోవాల్సిన స్థలాల్లో మౌనంగా ఉంటారు. ఒక దగ్గర నీకు కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు ఆ కేసు విషయంలో నీ జీవితంలో ఏమాత్రం మిస్టేక్ చేయలేదు. ఆ మిస్టేక్ చేయనప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నీ వంతుగా నువ్వు చెప్పగలిగింది ఏంటి అని అంటే నువ్వు దూషించాల్సిన అవసరం లేదు, బూతులతో మాట్లాడేది అవసరం లేదు. నన్ను ఎందుకు అరెస్ట్ చేసినారు, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనే నేరం చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఆ నేరం వాళ్ళు చెప్పినప్పుడు నేను అక్కడ లేను, నేను ఆ స్థలంలో లేను, నేను ఆ ప్రాంతంలో లేను అని చెప్పుకుంటాం. అంటే దూషింపబడి బదులు దూషింపలేడు అనే దానికి ఇలాంటి వాటికి కాదు. దేవుని యొక్క వాక్యంలో మూర్ఖుల ఎదుట నోరు పెట్టకూడదని వాక్యం చెప్తాం. యేసుక్రీస్తు ప్రభుకు మూర్ఖంగా తీసుకొని వెళ్ళిపోయినారు. ఆయన పాపం చేయలేదని తెలుసు, ఆయన తప్పు చేయలేదని తెలుసు, ఆయనలో ఏ దోషము వారు చూడలేదు, ఏ పాపం వారికి కనబడలేదు. అయినప్పటికీ కూడా ఆయన శిక్షిస్తూ ఉంటే ఆయన మౌనంగా సహిస్తూ వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. కొందరు కావాలని మన పైన నిందలు వేసి కావాలని మన పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఒకటి ఆన్సర్ చెప్తూ ఉంటే ఇంకొకటి కావాలని తీస్తూ ఉంటారు. అలాంటి టైంలలో మనం చేసే పని ఏంటంటే మనం దూషింపబడుతున్నప్పటికీ కూడా బదులు దూషింపడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. అవసరం లేదు. దేవుడు మూర్ఖుల ఎదుట నోరు పెట్టకూడదు, పందుల ఎదుట ముత్యాలు వేయడానికి వీల్లేదు. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యేసు ప్రభు అంట దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఏమంట? శ్రమ పెట్టబడి బెదిరింపక. కొందరు శ్రమ పెట్టబడితే బెదిరిస్తూ ఉంటారు. ఏమని బెదిరిస్తూ ఉంటారు? నీది బయటికి రా, నీ చేస్తా, చూస్తా, నేను కొట్టినంటే నువ్వు బ్రతకనే బ్రతకవు, నేను వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి చెప్తావు, నా ఊరు ఎట్లా దాటుతావు నేను చూస్తా. ఏం దాటుతారంట? ఈ ఊరి మీదకి నుంచే పోవాలి కదా, నువ్వు ఊరు ఎట్లా దాటుతానో చూస్తా, ఈ మందిరం ఎట్లా దాటుతానో చూస్తా, నీ పని చేస్తా కదా. అనేకులు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అటు చెప్తున్నాను, శ్రమ పెట్టబడి బెదిరింపక. నీకు ఒక వ్యక్తి శ్రమ పెడుతూ ఉన్నప్పుడు బెదిరించకూడదు. బెదిరింపక శ్రమ పెట్టబడి బెదిరింపక అంటున్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. తనకు తానే అప్పగించుకున్న, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. ఈ దినాన నీ జీవితం న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకున్నావా? శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పుడు, శ్రమలో నువ్వు ఉంటున్నప్పుడు, ఇతరులతో నువ్వు దూషింపబడుతున్నప్పుడు, ఇతరులు నీకు గాయములు రేపే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అనవసరమైన మాటల ద్వారా నిన్ను గాయపరుస్తూ ఉన్నప్పుడు
నీవు బదులు దూషిస్తున్నావా? నువ్వు శ్రమ పెట్టబడుతున్నప్పుడు బెదిరిస్తున్నావా వారికి? అది క్రైస్తవ లక్షణం కానే కాదు. బెదిరించడం ఎందుకు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. మనకు తెలియకుండానే మనల్ని దేవుడు నిలబెడతాడు. మనకు తెలియకుండానే మన దగ్గర వస్తున్న వారికి భయమును కలుగజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ మనమంటే భయము కలిగేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దూషింపబడుతున్నప్పటికీ కూడా దూషింపట్లేదు. అయ్యా, అనేకులు దూషింపబడ్డప్పుడు నేను అలాంటి వాడను, అలాంటి దానను కాదు అని చెప్పుకోవడానికి ఇతరులను తప్పుగా చేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఎప్పుడూ అలా చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా అలా ముందుకు సాగకూడదు. మనం ఎప్పుడూ కూడా అలా ఉండడానికి వీల్లేదు. దూషింపబడి బదులు దూషింపకూడదు. శ్రమ పెట్టబడి మనము ఏం చేయకూడదు? మరలా వారికి బెదిరించకూడదు. అనేకులు బెదిరిస్తూ ఉంటారు, సంఘంలో బెదిరిస్తూ ఉంటారు, కొందరు సేవకునికే బెదిరిస్తూ ఉంటారు. ఒక ఆయన నాకు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు, రమ్మని చెప్పాడు. వాళ్ళు ఎలాగైనా లేట్ అవుతుందని చెప్పి, లేట్ కాదు, నాకు సడన్గా చెప్పారు ప్రోగ్రాం. నాకు ఆల్రెడీ వేరే దగ్గర మీటింగ్ ఉంది. సడన్గా రేపు ప్రోగ్రాం అయితే ఈరోజు చెప్పారు. నేను అన్నాను, ముందు చెప్తే వస్తుండే బ్రదర్. ముందు చెప్తా అంటే నువ్వు మాకు ముందు చెప్పాలా, ఇప్పుడు చెప్తున్నాం కదా అని అన్నాడు. ముందు చెప్తే వస్తుండే, ఇప్పుడు నేను రాను, నేను చూస్తా ఈ ఏరియాలో ఎట్లా తిరుగుతావో చూస్తా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఏరియాలో ఎట్లా తిరుగుతావో చూస్తా. సరే బ్రదర్, నాకైతే టైం లేదు, నేను రాను. దేవుడికి భయం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఎట్లా బెదిరిస్తున్నాడు చూడండి. ఆయనకు చిన్న శ్రమ వచ్చిందేమో. ఏం శ్రమ అంటే నేను టైంకి అందను. మరి సడన్గా చెప్తే అదేం సావు కాదు. తర్వాత సడన్గా వచ్చే ప్రోగ్రామ్స్ ఏం కావు. అవేంటి అని అంటే వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రామ్స్. వాళ్ళు సడన్గా పెట్టుకోలేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి లాస్ట్కి నాకు చెప్పడం అనమాట. నువ్వు ఇక్కడ తిరుగుతే చెప్తాను, ఇది ఎట్లా తిరుగుతావో చూస్తానన్నాడు. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? బెదిరిస్తున్నాడు. ఎవరికి బెదిరిస్తున్నాడు? సేవకునికే బెదిరిస్తున్నాడు. సేవకులను, కొందరేమో విశ్వాసులను, తనతో పాటు పెరుగుతున్న వారిని, సంఘంలో ఉన్న బిడ్డలకు బెదిరిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి బెదిరిస్తూ ఉంటారు. నా గురించి నీకు తెలియదు, నువ్వు మా కాముగుండు, నాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు అని బెదిరిస్తూ ఉంటారు. నా గురించి తెలియదు, నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి తోసేస్తా, నేను దొబ్బేస్తా, ఇక్కడ నుంచి బిల్డింగ్ పై నుంచి నూకేస్తా అని మాట్లాడుతూ ఉంటారు. శ్రమ పెట్టబడుతున్నప్పుడు దూషించడము దేవుని యొక్క బిడ్డ లక్షణము కాదు, లేక బెదిరించడము దేవుని యొక్క లక్షణము కాదు. శ్రమ పెట్టబడినప్పుడు తీర్పు తీర్చు దేవునికే. ఎలాంటి తీర్పు చెప్పండి? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం తీర్పు అంట? న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి అని వాక్యం చెప్తా ఉంది. న్యాయవంతుడు ఆయన, అన్యాయస్తుడు కాదు ఆయన. ఆయన న్యాయవంతుడు. ఆ ప్రభు న్యాయం చేస్తాడు మనకి. ఆయన న్యాయాధిపతి. మనుషులు ఎవ్వరూ మనకు న్యాయం చేయకపోవచ్చేమో కానీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనకు న్యాయము చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన న్యాయవంతుడు, న్యాయాన్ని చేసే దేవుడు. అన్యాయం చేయడు. మనుషులు అన్యాయం చేస్తాడు కానీ దేవుడు అన్యాయం చేయడు. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికే తన్ను తాను ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాను. విధేయత చూపించిన వాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అప్పగించుకున్నాడంటే విధేయత కలిగి ఉన్నాడు కదా. శిలువ మరణం పొందినంతగా శ్రమ పెట్టబడుతున్నప్పటికీ కూడా బదులు దూషింపక, బదులు బెదిరింపక ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడు, విధేయత చూపించాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, సమాజంలో, నువ్వు వెళ్తున్న మార్గంలో అనవసరంగా నీ పైన నిందలు వస్తున్నావేమో, అనవసరంగా నీ గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారేమో, అనవసరంగా నేను గురించి ఇష్టానుసారంగా వారు తప్పుగా ప్రచారం చేస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, హింసిస్తున్నారేమో, శ్రమ పెడుతున్నారేమో. మరి వీటన్నిటిని బట్టి యాక్షన్ అక్కడి నుంచి ఉండడం ప్రాబ్లం ఏం లేదు. నీ రియాక్షన్ ఎట్లాగుందో చూసుకోవాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
చాలామంది జీవితాల్లో అంటారు వచ్చి, అన్న నాకు బ్రదర్ ఆయన మెసేజ్ చేశాడు, ఆమె మెసేజ్ చేసింది, వాడు కాల్ చేసినాడు, ఈమె కాల్ చేసింది అని అంటుంటారు. నేను చెప్పేది ఒకటే, వాళ్ళు కాల్ చేశారు కరెక్టే, వారు మెసేజ్ చేశారు కరెక్టే, నిజమే. నీ రెస్పాన్స్ ఎట్లాగున్నది, నీ రియాక్షన్ ఎట్లాగున్నది? నీవు వాళ్ళు కాల్ చేసినప్పుడు, వారు నీకు మెసేజ్ చేసినప్పుడు నీ స్పందన ఎట్లాగున్నది కదా? మన స్పందన ఎట్లాగున్నది? మనం ముందుకు సాగుతున్నామని తెలుసుకోవాలా. కొందరు వచ్చి చెప్తుంటారు, ఆయన ఇట్లాగ అన్నాడని చెప్తుంటారు, ఆయన ఈ మాట అన్నాడని చెప్తుంటారు. నేను అన్నాను, మరి నువ్వేమనంటే, నేను ఏమనలేను బ్రదర్, నేను నోరు మూసుకొని ఉన్నా. ఏమనలేడని అన్నారు కదా అని నిజంగా ఈయననే గొప్పోడేమో, మంచి ఈమెనే గొప్పదేమో అనుకుంటే అవతల పార్టీ కూడా వస్తారు. అవతల పార్టీ వచ్చి ఏం చెప్తుంటారంటే, నేనేమేం లేదన్నా, వాళ్ళే మొత్తానికి ఈ మాట అన్నాడు ఆమె, మొత్తానికి రెండు దగ్గరనే ఉన్నది సమస్య. ప్రైజ్ ద లార్డ్. కానీ చేసిన తప్పును నేను ఇది చేశాను అని క్లియర్గా చెప్పుకోరు. ఎదుటి వ్యక్తి పైన నిందలేస్తూ ఉంటారు, వాళ్ళది మాత్రం కప్పెట్టుకుంటారు చాలామంది. సంఘములో అందరూ సరిగ్గా ఉంటున్నారని నేను చెప్పలేను. నాతో పాటు లేక నాతో పాటు తిరుగుతున్నవారు కానీ, సంఘానికి వస్తున్నవారు కానీ, మందిరానికి వస్తున్నవారు కానీ, సంఘంలో నిలబడుతున్నవారు కానీ ఎవరైనా సరిగ్గా ఉంటున్నారు అందరని నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఎందుకు చెప్పలేను అని అంటే, ప్రియులారా, ఇప్పుడు ఒకవేళ అందరు సరిగ్గా ఉన్నారని అంటే నెక్స్ట్ జరిగేది ఏమంటే, సరిగ్గా ఉన్నారని చెప్పారు, ఇలా చేస్తున్నారేంటి, ఇలా తిరుగుతున్నారేంటి, ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారేంటి. నేను చాలా సందర్భాల్లో ఈ చిట్టీల గురించి మాట్లాడినాను. సంఘంలో ఆరాధన చేసేటప్పుడు ఎవరంటే వాళ్ళు సంఘంలో వచ్చి చిట్టి వేద్దాం, డబ్బులు కట్టండి అని సంఘానికి వచ్చి, సంఘ బిడ్డలే ఇదే సంఘానికి వస్తున్నారు కదా అని చెప్పి ఎవరు నమ్మకూడదని చెప్పారు. ఆ మాట 2 వారాలుగా 3 వారాలు ప్రకటించేసరికి 4వ వారంగా జరిగిన విషయం ఏంటంటే, సంఘ బిడ్డలకు కొందరు చిట్టేస్తావా అని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆల్రెడీ వారు నాకు కాల్ చేస్తారు. ఓ మాట చెప్పాలంటే, సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఈ వ్యక్తి చిట్టేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి కొంచెం వాళ్ళ ఒక జీవితాలు ఆశీర్వదించబడ్డానికి కొరకో ఏదో మరొకటో ఏదో కానీ చిట్టి కొరకు అడుగుతున్నారు అనుకోండి సంఘంలో ఉన్న వారికి. ఆ సంఘంలో ఉన్నవారు ఎవరికి కన్సల్ట్ అవుతారు? సంఘానికి వచ్చే వ్యక్తి చిట్టి కడితే చెప్పండి, సేవకునికి అడుగుతారు. ఆ సేవకుడు ఒకవేళ కట్టండి అన్నాం అనుకోండి, కట్టిన తర్వాత వారికి చిట్టీలు సరిగా లేవకుండా డబ్బులంతా ఆగమైపోయినానుకో ఎవరు అడుగుతారు? పాస్టర్ చర్చికి వస్తాడు, పాస్టర్ దగ్గరనే ఉంటాడు, అందుకొరకే మేము డబ్బులు వేసామని అంటారు. అవునా కదా? లేకపోతే పాస్టర్ బంధువులే, పాస్టర్ స్నేహితులే, పాస్టర్ చుట్టాలే కదా, పాస్టరు ఒక దగ్గర సంబంధికులే అని అంటూ ఉంటారు. కట్టేటప్పుడు అడిగారు, ఒకవేళ వద్దన్నామని చెప్పినాం అనుకోండి, ఆ వ్యక్తికి ఫోన్ చేసి చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? మీ పాస్టర్ వద్దన్నాడు. ఇప్పుడు ఏమైపోయా, నేను ఎదుగుతుంటే మా పాస్టర్ అని చేశాడని అంటారు, లేకపోతే మా వాళ్ళు అని చేసినారని మాట్లాడుతుంటారు. మొత్తానికి పాస్టర్ చేసినాడు ఇదంతా అంటారు. లేనిపోయిన గొడవల సమస్యలన్నీ మన పైనకే. కాబట్టి చిట్టీల గురించి చెప్పాను చాలాసార్లు, జాగ్రత్త కలిగి ఉండాలని. ఆ చిట్టీల గురించి ఎప్పుడైతే చెప్పానో, కొంతమంది సంఘంలో కొంతమందికి ఉండే వాళ్ళకి ఫోన్ చేసి చిట్టీలు వేస్తావా అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అందుకొరకే మన జీవితాలు ఎట్లాగ ఉండాలంటే, నేను చెప్పలేను ఎవరు ఎట్లాగున్నారు ఏంటి అనేది మనకు తెలియదు. వారి ఫలములను బట్టి మనం చూసుకుందాము గాక. ఏమైనా హల్లెలూయా. వారి యొక్క ఫలములను బట్టి మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వెనకాల తిరిగిన వ్యక్తే ఇస్కరియోతు యూదా, మోసగాడు అయిపోయినాడు. ధనాపేక్ష ఆయనకున్నది. నాతో పాటు కొందరు ఉండొచ్చు, కొందరు లేకపోతే. సంఘానికి వచ్చే వారికి కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొందరికి ఏమో చూపెట్టుకోవాలన్న పిచ్చులు ఉంటాయి కొంతమందికి. అందరిది ఒకటి ఉంటే కొందరిది ఇంకో రకంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మీటింగ్స్ పెడతా ఉన్నప్పుడు మీటింగ్స్లలో ఆ మీటింగ్స్ కొరకు ఫోటో తీస్తున్నా, నాకు ఒకటి ఫోటో తీయవని ఫోజులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు సంఘంలో. అది పెట్టుకొని ఏం చేస్తారో నాకు తెలియదు. చూడండి, ఇప్పుడు ఈ పరిచర్యలో, ఈ సంఘంలో మనం పాట పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం చెబుతున్నాం, మన ఫోటోనే కాదు హైలైట్ కావాల్సింది, మన వీడియోనే కాదు. ఊడ్చే వాళ్ళు ఉన్నారు, తుడిచే వాళ్ళు ఉన్నారు, కన్నీరు గార్చి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. వారందరికీ దేవుడు ఆ పని ఇచ్చాడు. వారందరికీ ఏం పని ఇచ్చాడు దేవుడు?
ఉడిచే పని ఇచ్చాడు, తుడిచే పని ఇచ్చాడు. ఈ పని ఇచ్చినప్పుడు ఎవరు ఫోటోలు పెట్టుకోడు. దేవుడు నాకు ప్రశస్తమైన వర్క్ని ఇచ్చాడని ఎవరు పెట్టుకోడు ఫోటోలు. ఆ మైక్ పట్టుకొని 2-3 పాటలు పాడి ఆరాధన చేసి లేకపోతే వాక్యం చెప్పాడు అనుకో, దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారని ఫోటో పెట్టుకొని థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ గాడ్ అంటే కిందికి వెళ్ళి కామెంట్లు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ. ఉడిచేటప్పుడు ఎవరు చెప్పరేంది నాకు అర్థం కాదు. అందుకొరకే సంఘాలలో పరిచయం చేసే వాళ్ళు తక్కువైపోయినారు, మైకులు పట్టుకుని ఫోజులు కొట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇవి మన జీవితాల్లో, మన పరిచయంలో, మన సంఘంలో ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ పరిచయం ఇచ్చాడు. ఈ ఏమంటారు, ఈ సేవకునిగా కొన్ని అవసరం. ఆయన పోస్టర్కి పాంప్లెంట్కి ఏమంటారు ఫోటో అడగంటే ఆ మొబైల్లో తీసినవి పంపిస్తే, ఇది కాదు కెమెరాలో తీసిన ఫోటోలు పంపించండి, ఇది నాకు సరిగ్గా రావట్లేదు అని అన్నాడు. అప్పుడు కెమెరాలు దిగిన ఫొటోసే లేవు మన దగ్గర. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు తీయలేదు. స్టూడియోకి వెళ్ళి ఆయన అన్నాడు బెస్ట్ క్వాలిటీ రావాలంటే గో టు స్టూడియో అన్నాడు. గో టు స్టూడియో అని అంటే స్టూడియోకి పోయింది లేదు మనం. ప్రైజ్ ద లార్డ్. ఏం చేద్దాం మనం? అవసరం. సేవకి సేవ పరిచర్య కొన్ని అవసరం. మనం కూడా సేవలో పరిచర్యలో ఎదిగిన తర్వాత అవి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పరిచర్య ప్రారంభించాం. ఆ పరిచర్యలో ప్రారంభించినప్పుడు మనలో ఎవరైనా సేవకులుగా అక్కడ ఉన్నారనుకోండి. అక్కడ ఉన్న తర్వాత ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వాళ్ళే వాక్యం చెప్పాలా, వాళ్ళే నిలవబడాలా. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, బలపరుస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఇప్పుడు అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిందని అనుకోండి, మనం చెప్పిన మెసేజ్లు పెడుతూ ఉంటారు. తర్వాత ఆ ప్రాంతం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, హైదరాబాద్లో ప్రార్థన స్టార్ట్ చేసాం అనుకోండి, లేకపోతే ఢిల్లీలో ప్రార్థన స్టార్ట్ చేయలేము. మనకేమి ఏమంటారు పగటికాళ్ళు ఏం కావు ఇవి, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అంటున్నా అట్లాగా. ఇప్పుడు ఢిల్లీలో సంఘం స్టార్ట్ అయింది అనుకోండి, ఢిల్లీలో ఒక పాస్టర్ గారిని పెట్టాం. ఢిల్లీలో పాస్టర్ గారిని పెడితే బేతెల్ అపోస్తలిక్ మిషన్ ఢిల్లీ అని పెడతాం. అక్కడ ఉన్న పాస్టర్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆయన్ని ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసి ఆ మినిస్ట్రీని డెవలప్ చేసుకుంటారు. అంతే కదా. మినిస్ట్రీ డెవలప్ కొరకు కొన్ని వాడాలి, కానీ ఫోజులు లేకపోతే ఈ ఊరికే అట్లా ఇట్లా కొట్టేది కాదు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ గివ్ మీ అని ఏమో మాట్లాడుతూ ఉంటారు. దేవా నువ్వు గొప్పగా నన్ను ఆశీర్వదించావు. ఆ ఇస్తరాకులు ఎత్తేది ఎవరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక మాట చెప్తాను. మొన్న 2 రోజులు ప్రార్థన మీటింగ్లు అయిపోయినాయి, చెప్పుకోవడానికి ఎత్తలేదు. ఇప్పుడు ఎందుకో నాకు జ్ఞాపకం అని చెప్తున్నా. ఆ 2 రోజులు ప్రార్థన మీటింగ్లు అయితే నేను కూడా పోస్టర్స్ వేసినాను, నేను కూడా పాంప్లెట్స్ పంచాను, నేను కూడా వాళ్ళతో తిరిగి గమ్ము అదంతా చేశాను. నేను కూడా అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళతోనే ఉంటూ నేను ప్రార్థన చేసి మరలా వాక్యం చెప్పి 2 రోజులు అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత నాతో పాటు కొంతమంది ఉన్నారు సహోదరులు, వారు అలాగే నేను అందరం కలిసి అక్కడ తిన్న ఈ ఇస్తరాకులు ఏవైతే ఉంటాయో పేపర్ ప్లేట్స్ అవన్నీ ఒక దగ్గరికి కుప్ప చేసి వాటన్నింటి కాలబెట్టి వచ్చాము అక్కడికి నుంచి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకొరకనంటే అవి గాలికి పోతుంటే ఎవరి ముఖానికన్నా పడ్డాయి అనుకోండి. మరి మామూలు మన వాళ్ళు బాగా తింటారని మొత్తం కొంచెం కొంచెం వేసుకొని ఫుల్ తినాలని అంటే ప్లేట్లో ఇంత పెట్టుకుంటారు, ఇంత తింటారు, మొత్తం అన్నం పడేస్తూ ఉంటారు. ప్రభు సన్నిధిలో వేస్టేజ్ అనేది మన జీవితంలో ఉండకూడదు. మనం అంతంత అన్నం మిగిలి పెడితే గాలి వచ్చి ఎవరికైనా బైక్ మీద పోయేటోని ముఖం తాకితే ఎట్లుంటుంది, ఎవడు పెట్టినరో ఇక్కడ ప్రార్థన నాకు తిట్టిపోతారు. అంతే కదా. అవన్నీ తిట్లు నేనెందుకు తినాలా? మరలా అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వాళ్ళ పొలంలో పోతుంటే ఇక్కడ ప్రార్థన పెట్టిండు ఒక్కొనికి సోయలేదా అంటారు లేదు చెప్పండి. అక్కడ జైరాబాద్ నుంచి ఎవడో పాస్టర్ వచ్చిండారంట, మొత్తం ఇక్కడ అంతా వాసన లేపిపోయినారు వీళ్ళంతా, ఆ ఒక పాసిపోయిన అన్నం అంతా ఇక్కడే పడేసినారు అని అంటారో లేదు చెప్పండి. మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. మన వాళ్ళకి గాలి చాలామంది జీవితాలు ఎట్లా ఉంటాయనంటే, మన దగ్గర పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, మైక్ పట్టుకొని పరిచర్య చేయడం అది కాదు పరిచర్య. ప్రతిదీ దేవుని కొరకు కష్టపడడం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను చేశాను, అది చేయాలా మన జీవితంలో అవసరం. అది ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి దీని వెనకాల ఉన్న కన్నీరు తెలియదు, దీని వెనకాల ఉన్న ప్రార్థన తెలియదు, దీని వెనకాల ఉన్న ప్రయాస తెలియదు, దీని వెనకాల ఉన్న కష్టము తెలియదు, దీని వెనకాల ఉన్న ఏది తెలియదు. మనం చూసేది చాలామందికి ఆ లైటింగ్స్ వాటినే కనబడతారు, కానీ వెనకాల చాలామంది ఉన్నారు. నేను మైక్ పట్టుకొని వాక్యం చెప్తున్నాను అంటే, మైక్ పట్టుకొని వాక్యం చెప్పి నిలబడాలని అంటే మొట్టమొదట ఈ సహకారులు అనేవాళ్ళు ఫస్ట్ నుంచి ఎవరు లేరు, మొన్నటి నుంచి దేవుడు ఇచ్చాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు నేనే మైక్ పెట్టుకున్నా, నేనే వరుసుకున్నా, ఇప్పుడు సహకారులు ఇచ్చాడు దేవుడు. వారు పని చేస్తున్నారు, వారు ఊడుస్తున్నారు, వారు తూడుస్తున్నారు, వారు కడుగుతున్నారు. ఆ 2 రోజుల మీటింగ్ కొరకు నిద్ర లేక అనేక ప్రయాసపడ్డారు. వాళ్ళు ప్రయాసపడ్డ దాన్ని దేవుడు నన్ను వాడుకున్నప్పుడు వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్పిన తర్వాత స్టైల్గా ఫోటోలు దిగి దేవుడు నన్ను వాడుకున్నాడు గొప్పగా అని నేను పెట్టుకోవడానికి నా హృదయమే గద్దిస్తూ ఉంటుంది. నాకు
వారు నా బిడ్డలే, సంఘ బిడ్డలే. తర్వాత దేవుడు వారిని నా ద్వారా అంటే వాక్యం ద్వారా నేను కన్నాను. వారు నా కొరకు, దేవుని పని కొరకు ఎంతో ప్రయాసపడతారు, కష్టపడతారు. వారి అనారోగ్యాలతో వచ్చారు. నేను ఎట్లాగా సాగినా నాకు ఎవరేం లెక్క అడిగేటి వాళ్ళు లేరు. కానీ నాకు లోపల ఒక హృదయంలో గద్దింపు ఒకటి వస్తుంది. ఏమనంటే, ఎంతోమంది సంఘం కొరకు కష్టపడుతూ ఉంటుంటే నేను స్టైల్ కొట్టడానికి నాకు అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. నేను పోజులు కొట్టడానికి లేను ఇక్కడ. నేను స్టైల్ కొట్టడానికి లేదు. నేను ఫోటోలు దిగి వీడియోలలో స్టైల్ చేయడానికి నేను ఇక్కడ లేను. ఆ ఊడ్చేది కూడా దేవుని మహిమ కొరకు మనం ఊడ్చే కృప దేవుడు మనకిచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక్కొని లేను. మినిస్ట్రీ అంటే నేను ఒక్కొని లేదు. సంఘం అంటే నేను ఒక్కొని కాదు. సంఘం అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, రక్త ప్రోక్షణలు కడిగిన ప్రతి ఒక్కరు కూడా వస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెబుదామా గట్టిగా, హల్లెలూయా. ఈ ప్రార్థన కూడికల కొరకు కానీ, పరిచర్య కొరకు కానీ, సంఘం కొరకు కానీ ఎంతో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని అవసరం, కొన్ని ఫొటోస్ అవసరం, కొన్ని జ్ఞాపకార్థాలు అవసరం, కొన్ని అది జరుగుతూ ఉంటాయి. యూట్యూబ్ అకౌంట్ ఉన్నది, దాంట్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏది చూపించడానికి మనం చేయలేదు. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. మనం పేరు సంపాదించుకునే పని కాదు ఇది, డబ్బు సంపాదించుకునే పని కాదు ఇది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను నిజంగా చెప్తున్నాను, ఈ దినాల్లో ప్యాషనైట్గా బోధించే వాళ్ళు కాదు, ఫ్యాషనైట్గా బోధించే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఫ్యాషన్కి తేడా తెలుసా? ఫ్యాషనేట్గా ప్యాషన్ వేరు, ఫ్యాషన్ వేరు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని అంటాం. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని అంటే ఫోజులు కొట్టే క్రైస్ట్ కాదు. ఫ్యాషన్ అంటే అది వేరు. ప్యాషన్ అంటే మనం ఒక ఇతరుల యొక్క హృదయాల్లో ఒక స్థిరమైన ముద్రను వేసి ఒక ప్యాషన్, అదే మన జీవితంలో గోల్, అదే నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, అది వేరే ఇది వేరు. ప్యాషనేట్గా మనము వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు లేరు. కానీ ఫ్యాషన్గా అంటే ఫోజులు కొట్టుకుంటూ, ఆ పిల్లిగడ్డలు పెట్టుకుంటూ, సగం మీసాలు పెట్టుకుంటూ, ఆ వెంట్రుకలు ఇట్లాగా అనుకుంటూ, ఆ బట్టలలో, ఆ వస్త్రధారణలో కూడా మాదిరికరమైన జీవితం లేకుండా ఏమన్నా అంటే దేవుడు పైవేశాన్ని లక్ష్య పెట్టాడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు, కరెక్టే కదా. కానీ మాదిరి మనకు వద్దా? ప్రైజ్ ద లార్డ్. పైవేశాన్ని లక్ష్య పెట్టాడు, హృదయాన్ని లక్ష్య పెడతాడని చెప్పి బట్టలు ఇప్పుకొని ఎవరు రారు కదా. అక్కడిక్కడ బట్టలు అయితే వేసుకొని వస్తారు కదా. మరి దేవుడు పైవేశాన్ని లక్ష్య పెట్టాడని చెప్పి మొహాలు గడగక అట్టని తిను. 3 రోజులు అట్లాగే చేయి, 4వ రోజులు నువ్వు బెడ్ పైన ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వామిటింగ్స్ అయిపోయి బెడ్ పైనే ఉంటావు. చాలామంది జీవితాల్లో కనీసం ఇంగిత జ్ఞానం అనేది లేదు. చాలామంది జీవితంలో లేదు. మనం చేసే పరిచర్య దేవుని రాకడలో అనేకులను సిద్ధపరచడానికి చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 చేతులు పైనకే చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మనం చేసే పరిచర్య అది. వాక్యాన్ని అప్లోడ్ చేయడానికి గల కారణం అది. యూట్యూబ్ మనం మెయింటైన్ చేయడానికి గల కారణం అది. ఫేస్బుక్ మెయింటైన్ చేయడానికి గల కారణం అది. మనం ఏదో బట్టలు మంచి వేసుకున్నాం కాబట్టి ఫోటోలు దిగి పెట్టుకోవడానికి కాదు. మనమేదో పాటలు బాగా పాడినాం, వాక్యం బాగా చెప్పామని పెట్టుకోవడానికి గల కారణం కాదు. దాంట్లో అభిషేకం ఇతరులను తాకాలా. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు ఆ ఫొటోస్లలో ప్రతిదీ కూడా ఇక్కడ జరిగిన ఆరాధనను బట్టి అప్లోడ్ చేస్తే ఇతరులు చూసి సంఘానికి రావాలనే ఉద్దేశం తప్ప ఇంకా మరొకటి ఉద్దేశం ఏం లేదు. ఆ ఫొటోస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు బలంగా దేవుని యొక్క ఆరాధన ఎక్కడ జరుగుతుందో ప్రజలు తెలియాలి, చూసుకోవాలి, చూడాలి. అంటే ఎందుకు దేవుడు నడిపిస్తాడని అంటే ఆ చీమలకే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, బొద్దెంకతలకే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, ఆలౌట్కి అడ్వర్టైజ్మెంట్కి ఇస్తున్నారు. ఆ పోతే లేకపోతే లేదు దోమలు కదా, వాటికే పెద్ద ఫుల్ అడ్వర్టైజ్మెంట్. యేసు రక్తం ప్రతి పాపంలోని కడుగును, చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉన్నది. ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియజేయడానికి ఎలాంటి పనైనా కానీ మనం చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. పాపం లేనంత వరకు దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా 2 చేతుల పైనకి ఎత్తి, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 చేతుల పైనకి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని పని చేసే వారముగా ఉన్నాం. మనం ఏది కూడా అందుకొరకే ఏది మన జీవితంలో చూపెట్టుకునేది మనకెప్పుడు మనకు ఉండదు. అది దేవుని కృపను బట్టి అలాంటి ఆలోచనలు మనకు లేవు. మనం దైవ చిత్తానుసారంగా దేవుని పని చేయదుము గాక. ప్రైజ్ ద లార్డ్. మన దగ్గర పాటలు పాడే వాళ్ళని లేపితే చాలామంది పాటలు పాడతారు. మన దగ్గర వాక్యం చెప్పే వాళ్ళని లేపితే చాలామంది వాక్యం చెప్తారు. మన దగ్గర అర్థం చేసేవారిని ఒకవేళ లేపినామనంటే చాలామంది చేస్తూ ఉంటారు. నిజంగా అబద్ధాలు కాదు. అలాగే మనం అట్లాగే వెళ్ళిపోయినామని అనుకో ఏమవుతుందో తెలుసా, మనకు సమయం సరిపోదు.
మన టాలెంట్స్ని ప్రదర్శించడానికి మనం మీటింగ్స్ పెట్టట్లేదు. మన టాలెంట్స్ని బయట చూపించుకోవడానికి మనము ఆరాధనలు పెట్టట్లేదు. అనేకులు ప్రభువు కొరకు పట్టబడాలని చెప్పి మనం మీటింగ్స్ పెడుతున్నాం, ప్రార్థనలు పెడుతున్నాం, ఆరాధనలు పెడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొదటి రోజు ప్రార్థన కోడిక అయిపోయిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత కొందరు వచ్చి అంటున్నారు, పాటలు పాడాలని చాలామంది ఎదురు చూస్తారు చుట్టుపక్కల గ్రామాల్లో. అంటే మీరు పాటలు పాడడానికి కచేరీ ప్రోగ్రాం ఏం వేసి పెట్టలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు పాటలు పాడడానికి మీరు పాటలు పాడుకొని భజన చేసి వెళ్ళిపోవడానికి ఇది స్టేజ్ కాదు. దేవుని వాక్యం వచ్చిన వారికి బోధించడానికి, వాక్యం చెప్పడానికి, ఇతరులను బలపరచడానికి, పడిపోయిన వారిని నిలవబెట్టడానికి పెట్టిన ఒక కూడిక ఇది. ప్రైజ్ ద లార్డ్. నా వీడియో కట్ చేసుకుంటా, నా ఫోటో కావాలా, అవసరం లేవు అవన్నీ. దేవుని పని కొరకు ఈ పరిచర్య అనేకుల యొక్క రక్షణార్థమై జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. డంబముగా చేస్తలే పరిచర్య. ఇది క్రమం, ఇది అవసరం. ఈ త్యాగం అవసరం, ఈ సమర్పణ అవసరం. మనం చచ్చిపోతే ఇంకా పరలోక రాజ్యంలో ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఊరికే ఫోటోలు చూసి మనం మురిసిపోవడం మానుకోవాలి. నేను కొందరిని చూస్తాను, ఆ మొబైల్ ఫోన్లో పట్టుకొని ఈ పక్కన ఉంటాయి కదా, ఇవి అద్దాలు ఉన్నాయి తెలుసా, 4 కిటికీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇవి? 4 విండోస్. ఈ 4 విండోస్లో అప్పుడప్పుడు నేను ఇక్కడ కూర్చుంటా. లోపలిది బయటికి కనబడదు, దానికి గ్లాసెస్ ఉన్నాయి, అద్దాలు. దానికి ఏమున్నాయి చెప్పండి? అద్దాలు ఉన్నాయి. సరే, ఒకరోజు క్రాఫ్ట్ చెడిపోయిందా అని చెప్పేసి చూసుకుంటే సంతోషమే, అట్లా చూసుకోవాలి, తప్పలేదు. ఒకసారి చూసుకునే, 2 సార్లు చూసుకునే, మరలా అక్కడ పోతారు, మరలా వస్తారు, మరలా వచ్చి మరలా పోతారు, మరలా మూత ఒకరు తిప్పుతూ ఉంటారు. అంటే ఒకసారి చూస్తే సరిపోలేదా? కాలు ఒక స్టెప్ పక్కకు వచ్చి పక్కకు రాగానే ఏదైనా అంటింది అనుకుంటారా? ఇట్లా దింపాలా, ఇట్లా దింపాలా. అవి అద్దాలు నేను లోపల కూర్చొని అన్నీ చూస్తున్నా. మరీ ఇంతగానం ఉండకూడదు మనుషులకి. ఏదో షేవింగ్ చేసుకున్నావు, ఇటు అటు వెనకాల ఉండకూడదు. బయటికి పోయేసి వచ్చావు, సోప్ పెట్టి మొహం కడిగినావు, ఆ సోప్ బయట అంటుకుందా లేదా అద్దం చూసుకో. క్రాఫ్ట్ చెడిపోయిందా, నీట్గా ఉండాలా, డీసెంట్గా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి, చూసుకో. ఒకసారి 2 సార్లు చూసుకో. బయట బైక్ పైన పోయినా క్రాఫ్ట్ చెడిపోతుంది కాబట్టి రాగానే చూసుకో అద్దం. ఎవరొద్దన్నారు నీట్గా ఉండడానికి? నువ్వు సోప్ పెట్టి మొహం కడిగితే ముఖం మొత్తం ఇట్లా అయిపోతుంటుంది కాబట్టి ఏదైనా లైట్గా ఏదో ఒక క్రీమ్ వాడుకో. ఎవరో అట్లాంటి మరీ చిన్న విషయాలు కూడా మనం ఏమనట్లేదు. కొన్ని అవసరం శరీరానికి, వాటిని మనం ఏమనట్లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మనుషుల జీవితాల్లో వారి ముఖాలు చూసుకొని వాళ్ళకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఊరికే ముఖాలు చూసుకుంటే ఒకవేళ ఆ ముఖం మీద యాసిడ్ పడితే ఎట్లా చూసుకుంటారు అనిపిస్తుంది కదా. ఆ మొహాల మీద యాసిడ్ పడితే ఎట్లుంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచన చేస్తారు ఎప్పుడైనా? అప్పుడు దిగాల ఫొటోస్ మనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వినండి, జాగ్రత్తగా వినండి. మనము విధేయత చూపించాలా. మనం ఎలా విధేయత చూపించాలా అని అంటే, అక్కడ దేవుని యొక్క వాక్యంలో చెబుతాడు, సిలువ మరణము పొందునంతగా, తర్వాత ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకోనేను. ప్రైజ్ ద లార్డ్. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి న్యాయంగా తీరుస్తాడు దేవుడు. ఆయనకు అప్పగించాలా, దూషించుకోకూడదు, వేలు పెట్టి తిరస్కరించుకోకూడదు, ఒకరినొకరు ఊరికే దూషించుకోవడం మానుకోవాలా. అయ్యా వినండి, జాగ్రత్తగా వినండి. దూషించుకోవడం ఆపాలా, ప్రేమించుకోవడం నేర్చుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియులారా, అక్కడ చూడండి, సిలువ మరణం పొందినంతగా 53వ యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఏడవ వచనం చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు. చూడండి, అతడు దౌర్జన్యము నొందెను. ఏం నొందెను? ఇప్పుడు ఎప్పుడైనా అన్యాయం నొందుతున్నావా, దౌర్జన్యం నొందుతున్నావా, దూషింపబడుతున్నావా,
శ్రమ పెట్టబడుతున్నావా? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. ఇది దౌర్జన్యం అని మాట్లాడుతావు, ఇది అన్యాయము అని మాట్లాడతావు. నువ్వు ఇష్టానుసారంగా ఊరుకుంటే కుదరదని చెప్పి మాట్లాడడము, తిట్టడము ఇది కాదు. అక్కడ చెప్తాడు, అతడు దౌర్జన్యము నొందెను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు ఏం నొందాడంట? దౌర్జన్యం నొందాడు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎంత గొప్ప సమర్పణ, ఆయన విధేయత చూడండి ఒకసారి. బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చి కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ప్రైజ్ ద లార్డ్. అన్యాయపు తీర్పు పొందాడు. మనుషులు అన్యాయం చేస్తారు, లోకంలో ఉన్నది అది. ఊరికే నువ్వు ఎందుకు కన్నీరు గారుస్తావు, బాధపడతావు? అదేదో నీకు సంభవించగానే నువ్వేదో విచిత్రం అయిపోయిందని అనుకున్నావేంటి? అది కామన్. ప్రభు నమ్మిన నీ జీవితంలో మనుషులందరూ కూడా ఈ దూషణ మాటలు పలకడం, ఇలా నీ ఇష్టానుసారంగా హింస పెట్టడం, శ్రమ పెట్టడం కామన్. వాక్యం చెప్తా ఉంది ఆల్రెడీ. నువ్వు చెప్పగలగాల, వాక్యము నా జీవితంలో నెరవేర్చబడినది. ప్రైజ్ ద లార్డ్. అనేకుల జీవితాల్లో వాక్యం నెరవేర్చబడింది అనుకోరు. ఏదో కన్నీరు గార్చి ఏడ్చేసి బాధపడుతూ ఉంటారు. ఆ బాధలు మనం పడకూడదు. మనం పాలు తాగే విషయం సైజులో పాలు తాగే పరిస్థితిలో ఉండకూడదు. మనం ఎలా ఉండాలి చెప్పండి? బిర్యానీ తినేవారు, బలమైన ఆహారం తినేవారుగా. బిర్యానీ అంటే మరలా ఇక్కడ దొరికేది కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇది అయిపోగానే అదే పని చేయగలరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైనకే చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నేను వాక్యం చెప్పేవాడు వాక్యం వినండి. బైబిల్ చదివే టైం వచ్చినప్పుడు బైబిల్ చదవండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, బలమైన ఆహారం మనం తినాలి. బలమైన ఆహారం అని అంటే చాలామంది పంది అనుకుంటారు. పంది కాదు, కాదు. అవును, నిజం. కాదు. ఎందుకు కాదని అంటే అది తినొద్దని వాక్యం చెప్తాం స్పష్టంగా, క్లియర్గా. అది వాక్యం తెలిసిన వారు ఖచ్చితంగా తినకూడదు. ఈ మాటలు విని అయినా కూడా తినొచ్చు, దేవుడు పరిశుద్ధపరిచాడు, నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వెందుకు నిషిద్ధంగా చేస్తావు, అలాంటి మాటలు పట్టుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా తీర్పు తీర్చబడతావు. ఖచ్చితంగా వాక్యం స్పష్టంగా చెప్తా, తినకూడదు. నెంబర్ వేని తినకూడదు. దేవుడు పరిశుద్ధపరిచింది ఆహార వస్తువులను కానీ పందిని కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధపరిచింది ఆహార వస్తువులను. ప్రైజ్ ద లార్డ్. అక్కడ పాలకూర ఉన్నది, తోటకూర ఉన్నది, ఇంకేం కూర ఉన్నది, దొండకాయ ఉన్నది, చిక్కుడుకాయ ఉన్నది, మిరపకాయలు ఉన్నాయి, ఓ దుప్పటి ఉంచబడింది కదా, పక్షులు ఉన్నాయి, తినే పక్షులు ఉన్నాయి, పిచ్చుకలు ఉన్నాయి, తినేవి ఉన్నాయి. ఆహార వస్తువులు అంటే పాత నిబంధనలో ఆహార వస్తువుల దాంట్లో పందిని చేర్చలేడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నెమరు వేయనిది అసలు ఆహార వస్తువు అని వాక్యంలో చెప్పట్లేదు. ఆ పందిని అందుకొరకే సాతానుగా, దుష్టునిగా ఎంచాడు. సాతాను దాంట్లో ప్రవేశించాడు. దేంట్లోకి? పందులలో ప్రవేశించాడు. సర్పం కూడా తినకూడదు, ఎందుకంటే సర్పం సాతానుగా చెప్పబడుతూ ఉన్నది. మూతి కట్ చేసుకుంటే తోక కట్ చేసుకుంటే విషమే లేదంటే ఇంకేం చెప్తాము? ఇంకా మనం ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్. ప్రైజ్ ద లార్డ్, నాట్ చైనీస్. దేవుడికి స్తోత్రం. చాలామందికి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం. ఆ పాములు తిన్నాకేనేమో, నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం 2 చేతుల పైనకి ఎది గట్టిగా, హల్లెలూయా కదా. మన పాములు కాదు తినాల్సింది. బలమైన ఆహారం అని అంటే వాస్తవానికి బలమైన ఆహారం బైబిల్లో చెప్తుంది. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో కూరగాయల్లోనే బలం ఉన్నదంట. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా దౌర్భాగ్యమైన జీవితం. కూరగాయలే మనం తినం, ఎందుకంటే పడదు, మనకు నాలుకకు పడదు. ప్రైజ్ ద లార్డ్. అందుకొరకు పాట పాడుతుంటే నత్తి వస్తుంది, వాక్యం చెప్తుంటే నత్తి వస్తుంది మనకు. ఆ కూరగాయలు తినడం, దేవా నాకు కృపని ప్రభు అని ప్రార్థన చేద్దాం ఇప్పటి నుంచి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవా కూరగాయలు తినే కృప దయచేయను ఆయన. మంచి కూరగాయలు తినే, ఐరన్ ఇవన్నీ తినే కృప నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయగలిగితే దేవుడికి స్తోత్రం, మనం ధన్యులం. హల్లెలూయా. బలమైన ఆహారం అంటే పంది కాదు. వివేకం వస్తుంది అని చెప్పి అదేమో పాము తినుడు కాదు. పాము తింటే మనకు జ్ఞానం రాదు, ఏమంటారు, పంది తింటే మనకు బలం రాదు.
చాలామంది ఇది మోరి పంది కాదన్నా అడవి పంది అంట. అడవి పంది లేదు, యాపది లేదు, పందే, పిగ్ అంతే. ఏదో ఒకటి కానీ పిగ్ అంతే. నెమరు వేయనిది ఇంకా చాలా రాసి ఉన్నాడు కదా. ఏవి మనము తినకూడదో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అపోస్తుల కార్యంలో అక్కడ చెప్తాడు, ఒక దుప్పటి కిందికి దించిందంట దేవుడు, చంపుకొని తిను అని అన్నాడు. అక్కడ ఆహార వస్తువు చూద్దాం ఆ క్లియర్నెస్ కోసం. అపోస్తుల కార్యములు ఎంత ఇది 10వ అధ్యాయమా 9వ అధ్యాయమా 9వ అధ్యాయము 9 కాదు ఈ 10వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని, అక్కడ చూడండి ఎక్కడ నుంచి చదువుదామని అంటే, మనము అతడు మిక్కిలి 10వ వచనం, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టి చూచెను. చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడింది. ఇలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. చూడండి, ఇది ఇక్కడ భూమి మీద ప్రాకు ప్రతి పురుగులను, జంతువులను అని వాక్యంలో చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చెప్పబడుతున్న మాట, భోజనము చేయగలరు. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సకల విధములైన ఉన్నాయి. కానీ అక్కడ తినడానికి మాత్రం దేవుడు పందిని చేర్చలేదు అని చెప్పడానికి గల కారణము, అక్కడ వాక్యంలో అవంతా కూడా చదువుకుంటున్నప్పుడు అది ఆహార వస్తువు కాదు అనేది ఒకటి. రెండవది, ఆహార వస్తువులో దేవుడు దాన్ని చేర్చలేదు పాత నిబంధనలో. కాబట్టి కొత్త నిబంధనలో దాన్ని తినమని చెప్పి ఏ ఒక్క వాక్యం కూడా సపోర్ట్ లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ దుప్పటి, ఈ చెంగు ఏదైతే ఉన్నదో, ఇక్కడ మనం కింద మొత్తం పూర్తిగా దాన్ని చదువుకుంటూ పోతూ ఉంటుండగా అది ఆహారం కొరకు చెప్పింది కాదు. కానీ ఆ కొర్నేలియు ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, మన వలె వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, బాప్తిసం ఇవ్వడానికి ఇంకేం ఆటంకం అని చెప్పి బాప్తిసం ఇచ్చిన తర్వాత, నువ్వు అన్యజనులకు ఎలా నువ్వు సువార్త ప్రకటించావని అంటే ఈ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఈ యొక్క స్టోరీ దేని కొరకనంటే, ఈ యొక్క దర్శనం దేని విషయంలో అంటే తినే విషయం కాదు. తినే విషయంలో ఒకవేళ అని అంటుంటే కింద పోయినాక వాళ్ళు సిద్ధం చేసే తినకుండా అదే చంపుకొని తింటూ ఉండే. అక్కడ ఉన్న వారి యొక్క జీవితాలను గురించి, అన్యజనుల కొరకు, రక్షణ లేని వారి కొరకు అది మాట్లాడడం జరిగింది దేవుడు. ఇంకా పురుగులను ఏమంటారు, పాములను, పందులను తినమని కాదు దేవుని యొక్క ఉద్దేశం. డైరెక్ట్గా చెప్పాడు, పందిని దేవుని తినకూడదు. దేవుడు చెప్పాడు నిషిద్ధం, అది ఆహార వస్తువు కాదు. ప్రైజ్ ద లార్డ్. అదే వస్తువుగా చెప్పండి, ఆహారం కాదు, అది తినేది కాదు. అది తినే దాంట్లో దేవుడు చేర్చలేడు. ఆ పామును, పందిని దేవుడు చేర్చలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రతి పురుగులను, ప్రాకి అవన్నీ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా అక్కడ మనం తినడానికి అవకాశం లేకుండా దేవుడు దాన్ని, ఆ దర్శనాన్ని ఎక్కడ తీసుకువెళ్ళాడని అంటే, అన్యజనులు, రక్షణ లేనివారు, అన్యజనుల కొరకు చెప్పబడిన మాట. కనుక బలమైన ఆహారం మన జీవితంలో తినేవారముగా ఉందుము గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యంలో అంటే అంత్య దినాల్లో
కొంతమంది పెళ్లి చేసుకోవద్దని, ఇవి తినొద్దు అవి తినొద్దు అని చెప్పేసి ఆ మాట ఎక్కడ ఉంటుంది? ఆహార వస్తువులు అన్నా కదా, ఇక్కడ కనబడుతుంది. అంచె దినాల్లో స్తోత్రం. ఇక్కడ మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ప్రైజ్ ద లార్డ్. దొరికింది. ఏమిటంటే దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను తినుట మానవలనని కొంతమంది చెప్తూ ఉంటారంట. అంటే దేవుడు సృష్టించింది కాదు ఇది. అంటే దేవుడు సృష్టించిండు కానీ ఇది ఆహార వస్తువు కాదు. ఈ పంది ఆహార వస్తువు కాదు. ఎందుకు కాదు అని అంటే పాత నిబంధనలో అది తినకూడదని స్పష్టంగా ప్రభు చెప్పాడు కాబట్టి అది ఆహార వస్తువుల దాంట్లో ఆహార ఒక విషయంలో చేర్చబడలేదు. కనుక ప్రియులారా, బలమైన ఆ ఫుడ్ అనగానే ఆ పందుల దగ్గరికి వెళ్ళకూడదు, పాముల దగ్గరికి వెళ్ళకూడదు. మనకు దేవుడు దేన్ని తినమన్నాడో దాన్ని తింటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని ఒక వాక్యంలో చెబుతున్నాడు, సిలువ మరణం పొందినంతగా కదా, మరలా శ్రమ పెట్టబడి బదులుగా మరలా రిటర్న్ అనలేడు. ఇక్కడ అంటాడు, నోరు తెరవలేదు, అతడు దౌర్జన్యము నొందాడు. అతడు ఏం పొందాడంట? దౌర్జన్యం నొందినాడు. కానీ మౌనముగా ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము విధేయత కలిగిన వారమై ఉండాలి. విధేయత చూపిన వారముగా ఉండాలి. మనం తగ్గింపు కలిగిన వారముగా ఉండాలి. మనము విధేయత చూపి తగ్గించుకునే వారం. ఎలా తగ్గించుకోవాలా, ఎలా విధేయత చూపించాలంటే, సిలువ మరణం అనగా శ్రమ పెట్టబడినప్పటికీ కూడా, హింస పెట్టబడుతున్నప్పటికీ కూడా, వేలుబెట్టి తిరస్కరిస్తున్నప్పటికీ కూడా మనము తగ్గించుకునే వారముగానే, తాను తగ్గించుకునే వారముగానే మన జీవితాలు ఉండాలి. వాక్యం చెప్తాడు, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ప్రైజ్ ద లార్డ్. కొందరు మాటలలో కూడా తగ్గింపు అనేది ఉండదు, విధేయత అనేది ఉండదు. మాటల్లో వినయము విధేయత కనబడదు, చేష్టల్లో కనబడదు. మనం చాలా విషయాలు మనం వినండి, చాలా విషయాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. సేవకులతో ఎలా మాట్లాడాలా, విశ్వాసులతో ఎలా మాట్లాడాలా, పెద్దలతో ఎలా మాట్లాడాలా, చిన్నలతో ఎలా మాట్లాడాలా, ప్రార్థనకు వచ్చేవారితో ఎలా మాట్లాడాలా. ఒక దినం ఒక దగ్గరికి ఒక సేవకుడు ప్రార్థనకి వెళ్ళాడు. ఆ ప్రార్థనకి వెళ్తూ ఉంటే ఆ బైక్ పార్కింగ్ చేస్తూ ఉన్న దగ్గరికి పెడతా ఉంటే అక్కడున్న వాలంటీర్స్ చేసిన పని అంటే, ఆ బండిది తీరవై అని అన్నాడు. అక్కడ ఆ వ్యక్తి యొక్క గర్వంను చూసి బండి స్టార్ట్ చేసుకొని రిటర్న్ వచ్చేసారు. కొంతమంది గర్వం, విధేయత అనేది ఉండదు, వినయము అనేది ఉండదు. ఆ నడవడికలలో కూడా విధేయత కనబడాలి. ప్రైజ్ ద లార్డ్. కేవలం మాటలని కాదు, ఎలా కనబడాలి చెప్పండి? నడవడికలో, నడిచే విధానంలో కూడా. అందుకే వాక్యాలు చెప్తాను, నేను కూర్చుంటయో నేను లేచుటయో నీకు తెలుసు. లేవడం ఎలా లేవాలి, కూర్చోవడం ఎలా కూర్చోవాలో తెలుసుకోవాలా. అనేకుల జీవితాల్లో ఎలా కూర్చోవాలో తెలియదు, ఎలా నడవాలనో తెలియదు, ఎలా ముందుకు సాగాలనో తెలియదు. మన జీవితంలో కూర్చోవడము, నిలవబడడం అన్నీ నేర్చుకోవాలి. దాంట్లో కూడా మనకేం కనబడాలా? విధేయత. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దానిలో కూడా తగ్గింపు కనబడాలా. ఒక దైవజనులు వచ్చారు, వాళ్ళ ఎదుట చేతులు ఇడిచిపెట్టి బాడీ ఇడిచిపెట్టి మాట్లాడారు. ఏం బ్రదర్, నిన్న ఒక బ్రదర్ పిలిచాడు. నాకు పిలవగానే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన బండి పైన ఇలా కూర్చున్నాడు. ఆయన విశ్వాసి కాదు కానీ పిశాచి. ఇలా కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు అయ్యా?
బండి పైన ఇలా కూర్చున్నాడు, బండి స్టాండ్ వేసుకున్నాడు, ఇలా కూర్చున్నాడు. నన్ను నిలవబెట్టాడు. నిలవబెట్టని, కానీ కూర్చునే విధానం ఎట్లాగా ఉంది అంటే ఆయన అనజెండా ఏం కాదు. అనజెండా అయితే నేను ఒప్పుకునేటువంటి క్రైస్తవుడే, గర్వం ఏంటో చెప్పండి. ఇలా కూర్చొని ఏం సార్ ఎడిపోతున్నావు? ఏమో మా పెళ్లి చేస్తారేమో అని అంటున్నా. నీ పెళ్ళి నేను ఎందుకు చేస్తాను, నువ్వు ఈ సొట్టు నువ్వు నేను చేయ ప్రైజ్ ది లార్డ్ కదా. ఆ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఫోజులు కొడుతూ ఉంటే నేను ఎందుకు చేస్తాను పెళ్ళిళ్ళు? మరలాడబోయి ఇదిగో చెప్పు, నేను ఎడబాయక విడవక అంటే 5 సంవత్సరాలు నాటి తర్వాత విడిచిపెడతాను, నేను ఏం చేస్తాను చెప్పండి. అలాంటి గర్విష్లకు నేను పెళ్లి చేయకూడదు అని ఫిక్స్ అయినా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే నా దగ్గర తగ్గింపు లేనందువల్ల గర్విష్ఠుడు అని నన్ను ముద్ర వేయట్లేదు. తగ్గింపు కలిగిన వాడు ఎక్కడైనా తగ్గింపే ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలా కూర్చోవాలో తెలియదా సేవకుల ముందట, ఎలా నిల్చోవాలో తెలియదా సేవకుల ముంగట, ఎలా ప్రవర్తించాలో తెలియదా సేవకుల ముందు. నాకు దేవుడు కొంచెం ప్రేమ పెట్టాడు. సంఘానికి వచ్చే వాళ్ళందరికీ కూడా అమ్మాని పిలువడం అలవాటు. నేను చాలామందికి అమ్మాని పిలుస్తాను, నాకు అమ్మాని పిలుస్తారు. నేను ఏం చేయాలా, ఇంకా అమ్మాను పక్కకు పెట్టాలేమో అనుకున్నా. ఇంకేం చేద్దాం, అదే పెద్ద దగ్గరికి వెళ్ళిన సారు అని పిలుస్తూ ఉంటారు. నువ్వు దేవుని యొక్క సేవకునికి ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తావో అప్పుడే నీ జీవితంలో అభిషేకం పొందుతావు, స్వస్థతను పొందుతావు. అయ్యా వినండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను క్లోజ్గా ఉన్నానని చెప్పి క్లోజ్గా ఉండిపోయి అభిషేకాన్ని కోల్పోకూడదు. నేను ఎందుకు క్లోజ్గా ఉండడం అని అంటే ఏమైనా నేర్చుకొని దేవుని రాకడికై సిద్ధపడతారేమో అని అనుకుంటా. కానీ నేను ఎప్పుడైతే క్లోజ్గా మూవ్ అవుతున్నానో అప్పుడు ప్రార్థన చేయడం బంద్ చేస్తున్నారు, వాక్యం చదవడం బంద్ చేస్తూ ఉన్నారు. నేను ప్రార్థన చేయడం ఆపడానికి కొరకు కాదు నేను క్లోజ్గా మూవ్ అయ్యేది, నేను క్లోజ్గా ఉండేది దేవునిలో ఇంకా బలపడాలనే ఉద్దేశంతో. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఇచ్చే ఈ దొరకడం నేను చనువుగా ఇచ్చేది మీరు ఆశీర్వాదం అని చెప్పి తీసుకొని లోబడి విధేయత కలిగి ప్రభు కొరకు సిద్ధపడి రక్షణ మార్గంలో సిద్ధపడి ముందుకు సాగాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ 2 రోజుల మీటింగ్లో చాలామంది వచ్చారు, దేవుని కృపను బట్టి చాలామంది వచ్చారు. చాలామంది రాలేరు. ఎందుకు రాలేరు అంటే మా ఊరికే వస్తాడు కదా పాస్టర్ గారు, ఇక ఆడికి పోయి నేనేం చేసేది ఉంది పోయి కదా. మా దగ్గరికి వస్తాడు, మా ఇంటికి వస్తాడు, పిలువగానే వస్తాడు, బర్త్డే వాడే చేయాలా కదా, పెళ్ళి వాడే చేయాలా. అవును, చాలామంది జీవితాలు ఈ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ నిజంగా దేవుడు ఎంతకాలం చూస్తాడంటే చూస్తాడు అందనంత ఎత్తుకు తీసుకెళ్తాడేమో. ప్రైజ్ ది లార్డ్. అందనంత ఎత్తుకంటే 2 జరుగుతాయి. ఒకటి ఫోన్ చేస్తే కూడా బిజీ వచ్చేటట్లుగా ఒకటి ఉంటుంది. రెండవది ఇంకేముంటుంది, పరదేశులమో ప్రియులారు, అది అందలేరు, ఎవరికి అందలేరు. అందుకే దీపం ఉండగానే మన జీవితాలు ఇల్లు ఏం చెప్పాలి, చక్కబెట్టుకోవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి. దొరికిన కాలంలోనే మనం ఎంత ఎదుగుతామో ఎదిగిన తర్వాత మన పని దేవునికి స్తోత్రం, మన జీవితాలు ఇంకా ఫార్వర్డ్ అయిపోవాలి. దైవజనుడు ఇతరులను దైవజనులుగా చేసి ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఆయన్నే 24 గంటలు అక్కడనే కూర్చొని ఉండడం కాదు, దేవుని చిత్తం కాదు అది. మనం విధేయత చూపేలా మనము తగ్గింపు కలిగి ఉండాలా. శిలువ మరణం పొందినంతగా, ఏ మరణం పొందినంతగా, శ్రమ పెట్టబడి శిలువ మరణం పొందినంత. కూర్చునే దాంట్లో కూడా విధేయత కనబడాల, నిలవబడే దాంట్లో కూడా విధేయత కనబడాల. మాటలు, నోటితో మాటలాడుతున్న ఆ మాటలను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం మాట్లాడగలగాల. వదిలేయొద్దు మాటలు. నోటిలో నుంచి, నాలుకలో నుంచి వచ్చే మాటలను విడిచిపెట్టకూడదు. ఊరికే చాలా ఫ్రీగా వదిలేస్తుంటారు చాలామంది. నువ్వేది మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం చెప్తున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున ఒక దినం ఏం చేయబడుతుందంట, లెక్క చెప్పవలసిన అవసరత ఉన్నది. లెక్క ఉన్నది, ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా ఊరికే మాట్లాడి ఊరికే లూజ్ టాకింగ్ చేసేసి అభిషేకాన్ని కోల్పోకూడదు. సేవకుడు ఉన్నాడని తెలియదు, ప్రార్థన జరుగుతున్నదని తెలియదు, ప్రార్థనలో ఉంటున్నారని తెలియదు, ఊరికే కొంతమంది మాట్లాడుతూ ఇష్టానుసారంగా వెళ్తున్నారు. తగ్గింపు అనేది మనకు కావాలా. ప్రవర్తన సరిగ్గా ఉండాలి. చాలామంది గుండెలు వదిలేస్తూ ఉంటారు. సార్ ఏడుకో పోవాటినా, ఏడికిపోతాను ఇంకా కదా. విధేయత అనేది మన జీవితంలో బటన్స్ పెట్టుకోవాలి మంచిగా కదా. మనం ఏం చెస్ట్ను చూపెట్టడానికి ఇదేమో వేదిక కాదు, ఏమిటి జిమ్ బాడీలు చూపెట్టడానికి ఇదేమి ఏమంటారు దాన్ని, ర్యాప్ కాదు ఇది. మా బాడీ చూడండి, మా బట్టలు చూడండి, మా కండలు చూడడానికి ఏమో ఇక్కడ ఏజ్ నడుమని చెప్పలేదు కదా మనం. ఇది దేవుని మందిరం, దేవుని స్థలం, మనం దేవుని బిడ్డలం. బటన్ సరిగ్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ హెయిర్ అన్నీ కూడా విధేయత కలిగి మనం జీవించడానికి, ఈయన విధేయుడు అని చెప్పడానికి పై వేషంని కూడా కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ మాట చెప్తాను వినండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎట్లాగ వెళ్తారు? చినిగిపోయిన బట్టలు వేసుకొని ఈడిదాకా గుండు వదిలేసుకొని వెళ్ళిపోతారా? ఈ బటన్ ఇది మొత్తం వదిలేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పు సార్
వేసుకో, ప్రశ్నలు వేసుకో అని అంటారా? చెప్పండి, ఎట్లా ఉంటుంది చెప్పండి సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు? అయ్యా ఎలాగుంటుంది? డీసెంట్ కదా. మళ్ళా మే కమిన్ సార్, అబ్బా మామూలు విధేయత కాదు అక్కడ. ఎందుకంటే పీకి పాడేస్తాడు కదా. మే ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమిన్ సార్ కదా. నన్ను సార్ నేను రావచ్చా, లోపలికి రావచ్చా? డోర్ కొట్టి మరి అడుగుతా, ఎక్కడయ్యా? ఆఫీస్లో. మరలా ప్లీజ్ టేక్ యువర్ సీట్, ప్లీజ్ సిట్ డౌన్ అన్న వరకు కూర్చోరు. అట్లాగే ఇట్లనే నడిచాడు, కూర్చోండి అని అంటే అప్పుడు కూర్చుంటారు, అప్పుడు దాకా కూర్చోరు. అదే దేవుని మందిరానికి వస్తే వాడేవాడు వీడేవాడు నాకు చెప్పేటోడు ఎవడు కదా. సంఘానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వస్తున్నావు, అక్కడ వెళ్తే చినిగిపోయిన బట్టలు వేసుకొని సగం గడ్డలు పెట్టుకొని పోరు. నీట్ షేవింగ్. ఎక్కడికి వెళ్తున్నాను? ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళని చూడండి. ఎప్పుడైనా హైదరాబాద్లో ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళని చూడండి, ఎలాగుంటారు చెప్పండి? ఇన్షర్ట్ వేసుకొని, షూ వేసుకొని, టై కట్టుకొని, టై లేకపోయినా ఇన్షర్ట్ వేసుకొని, ఇక్కడ వరకు బటన్ పెట్టుకొని, ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టుకొని, లేకపోతే హాఫ్ హ్యాండ్స్ వేసుకొని, లేకపోతే ఫోల్డ్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసుకొని, షూ అన్నీ చాలా డిగ్నిటీ డీసెంట్గా వెళ్తూ ఉంటారు. ఎలా వెళ్తుంటారు చెప్పండి? చర్చికి, ప్రభు సన్నిధికి ఎట్లా వస్తారు? మన జీవితాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆ ఎంటికలు ఎక్కడ పోతాయో, వారి మూత ఎక్కడ పోతుందో, ఆ గడ్డం ఎక్కడ పోతుందో, ఆ మీసాలు ఎక్కడ పోతాయో, ఆ ఒక బటన్స్ ఎక్కడ పోతూ ఉంటాయో, ఇక్కడ నుంచి ఇక్కడ కడుపు దాకా వదిలేసి మొత్తానికి ఇక రన్నేవాడు అడిగేటోడు ఉన్నాడని అనుకుంటే ఇంకా ఉన్నాడు పైన. ఇది కూడా ఇంటర్వ్యూనే. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ నువ్వు సక్సెస్ అయితే పరలోక రాజ్యంలో ప్రమోషన్ వస్తుంది, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ నువ్వు రిజల్ట్ కోల్పోతే ఏం చేయలేము. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా మనుషులు భయవేశాన్ని లక్ష్య పెడతారని అంటే ఇక నేనేం చేయలేను. అక్కడ హైదరాబాద్లో అక్కడ ఇంటర్వ్యూ పోయేటప్పుడు, సార్ నువ్వు బట్టలు కాదు సార్, నా లోపల టాలెంట్ చూడు అన్నావు అనుకో, చెప్పుకొని కొడతాడు. ప్రైజ్ ద లార్డ్. మనము విధేయత కలిగి మనం జీవించడము మన వస్త్రధారణలో కూడా కనబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తగ్గింపు అనేది కనబడాలా. మనం కూర్చునే విధానం కానీ, లేచే విధానం కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా కూర్చుంటున్నావు, ఎలా లేస్తూ ఉన్నావు, ఎక్కడ పడుకుంటున్నావు, ఏ స్థలంలో నువ్వు ఉంటున్నావు. విధేయత అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. సేవకుని దరిదాపులో ఉన్నావా? పెద్ద మనుషులు ఉన్నారు అక్కడ, పెద్ద మనుషుల దగ్గర కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్నావా? వయసాలి రెస్పెక్ట్, అంతే రెస్పెక్ట్. ఎవడో ఏమో చేస్తాడని కాదు, వానికి నేనెందుకు ఇవ్వాలి అట్లాంటివి కాదు. రెస్పెక్ట్ అంతే. నువ్వు పెద్దవాళ్ళని చూసినప్పుడు గౌరవం మనం ఇచ్చినప్పుడు, అరే మర్యాదస్తుడు అనే పేరు వస్తే ఎవరిని బట్టి మర్యాదస్తుడు ఆయన అంటే దేవుని బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఆ దీవెన మన జీవితంలో వస్తుంది. ప్రభు కొరకు నేను నిలబడాలా. నీ ప్రతి అడుగు, ప్రతి అణువు, ప్రతి నడక దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండును గాక. ఆ వస్త్రాలలో కూడా దేవుని మహిమపరిచేదిగా ఉండును గాక. చాలామంది జీవితాల్లో ఆ విధేయత అనేది ఉండదు, అవిధేయత ఉంటుంది కదా. అక్కడ చూడండి, మరణము పొందునంతగా, సిలువ మరణం పొందునంతగా శ్రమ పెట్టబడి బదులు దూషింపలేదు, మరలా బెదిరింపలేదంట. బెదిరించడానికి ఆయన బెదిరించవచ్చు. ఎట్లా తెలుసా? ఒక్క చిటికేస్తే పరలోకం నుండి 12 సేనా వ్యూహములు వస్తాయి అనొచ్చా లేదా చెప్పండి? 12 సేనా వ్యూహములు వస్తాయి. ఆ మాట ఎవరికి చెప్పాడు? పక్కకున్న పేతురుకు చెప్పాడు. ఏమంటాడో తెలుసా? అక్కడ బెదిరించలేదు ఆయనకు. అయ్యా నువ్వు ఆయన చెవు నరికాడు, నేను ఆజ్ఞాపిస్తే పరలోకం నుండి 12 సేనా వ్యూహములు రావా? వస్తాయి కదా. కానీ ప్రభు చిత్తం ఇలాగున్నది. యేసుక్రీస్తు ప్రభుకు బ్యాక్గ్రౌండ్ లేక కాదు, చేతగాక కాదు, ఆయన తండ్రి చిత్తానికి విధేయత కలిగి అప్పగించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అప్పగించుకో సేవకునికి, సంఘానికి, తల్లిదండ్రులకు, కుటుంబానికి, భార్య భర్తకి అప్పగించుకొని లోబడి విధేయత కలిగి నువ్వు జీవించు. దేవుడు నీ జీవితంను ఆశీర్వదిస్తాడు. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడు నీ జీవితాన్ని దీవిస్తాడు. ప్రియులారా, ఈరోజు నీ జీవితం ఎలాగున్నది? విధేయత చూపిస్తున్నావా? ఎప్పుడు విధేయత చూపించాల్సిందేనంటే శ్రమ పెట్టబడుతున్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? శ్రమ పెట్టబడుతున్నప్పుడు. ఈరోజు నువ్వు పనిచేసే స్థలంలో మనుషుల యొక్క మాటలను బట్టి నువ్వు గాయపరచబడుతున్నావేమో. గాయపరచబడుతున్నప్పటికీ కూడా నీ జీవితంలో ప్రియులరా నీవు తగ్గించుకొనే ఉండాలి, విధేయత చూపించబడి ఉండాలి. చివరి ఒక మాట, తండ్రికి కుమారుడు ఎంతగా విధేయత చూపించాడనంటే, అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం యొక్క కుమారుడు ఈసాకు కదా. ఈసాకు విధేయత
విధేయత. నిజంగా విధేయతకు మారు పేరు ఈసాక్ అని చెప్పొచ్చేమో కదా. విధేయతకు మారు పేరు ఈసాక్. ఈసాకు విధేయతకు మారు పేరు మనం చెప్పొచ్చేమో. ఎందుకయ్యానంటే అక్కడ చూడండి, ఏజ్ ఉంది, అర్థమవుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఎంత ఇట్రండి, ఎంత అద్భుతమైన పరిస్థితి చూడండి ఒకసారి. విధేయత ఎలాగున్నదంటే, తండ్రి రారా పోదామని అంటే ఎక్కడికి డాడీ అని కూడా అడగలేదు. కట్టెలు ఇసాకే ఎత్తుకొని పోతూ ఉన్నాడు. పర్వతం పైన, మోరియా పర్వతం పైనకి ఎక్కిన తర్వాత 2 చేతులు కట్టేసి బలిపీఠం పైన పడుకోబెడితే కూడా నోరు తెరవలేదంటే నిజంగా ఇంకా ఎంత విధేయత కలిగి జీవించాడు ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా, ఆ కట్టెల పైన పడుకోబెట్టాడు, అప్పుడు కూడా ఎందుకు నన్ను చంపుతున్నావు అని అనలేడే కదా. ఎందుకు నన్ను బలిస్తున్నావు డాడీ అని అనలేదే. నేను మమ్మీకి చెప్తా అని అన్నాడా? చెప్పండి, అన్నాడా? అనలేడు. ఆ కట్టెల పైన పడుకున్నాడు, అట్లాగే ఒక్క మాట కూడా పలుకుతలేదు. విధేయత, ఎంత విధేయత కలిగి ఉన్నాడంటే అలాగే పడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇసాకు విధేయుడై మరలా ఏం చేయబడ్డాడు? బలియాగమై మరలా బ్రతికాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకొరకే ఇసాకు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబుకి అప్పుడు మోసగాడైనప్పటికీ తర్వాత మరలా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు కదా. ఆ మొండితనం ప్రార్థనలోనే మొండిగా అనిపించింది. ఇసాకు దేవుడు, ఆయన ఎవరి దేవుడు అంట? విధేయత కలిగి జీవించిన వాడుగా ఉన్నాడు ఈసాకు. విధేయుడు, ఈసాకు విధేయుడు. తండ్రికి ఎంత విధేయత చూపించాడు, క్వశ్చన్ చేయకుండా. చావడానికైనా వెళ్ళాడు, బలిపీఠం పైన పడుకున్నాడు, కత్తి ఎత్తాడంట. ఏమెత్తాడు చెప్పండి? అబ్రహాము కత్తి ఎత్తాడు. కత్తిని పైనకి ఎత్తితే కూడా ఎందుకు నన్ను బలిస్తున్నావు అని అంట. నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, గొర్రెపిల్లేది డాడీ. యెహోవా ఇరే, దేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, దేవుడే చూసుకుంటాడు. మరి దేవుడే చూసుకుంటాడు అన్నావు కదా, నన్నెందుకు పడుకోబెడుతున్నావు? నన్నెందుకు బలి ఇద్దామనుకుంటున్నావు? ప్రియులారా, తండ్రి చిత్తానికి ఆ ఈసాకు అలా సమర్పించుకున్నాడు, అలా అప్పగించుకున్నాడు. మన జీవితాల్లో మరణము పొందేంతగా మనం దేవుని చిత్తానికి అప్పగించుకుందాము గాక. మామూలు మరణం కాదు, సిలువ మరణం పొందినంతగా మనం ప్రభుకి అప్పగించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. సిలువ మరణము పొందినంతగా కదా, సిలువ మరణం పొందినంతగా మనము దేవునికి అప్పగించుకునే వారముగా మనం ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ అంటే శ్రమ అని చెప్పాను. శ్రమ పెట్టబడి కదా, కష్టము, బాధ కానీ వీటన్నిటిలో కూడా మనం తగ్గించుకొని విధేయత కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. విధేయత, లోబడి జీవించడం, మాట విని మాట ప్రకారం నడుచుకోవడం, సంఘంలో మాట ప్రకారంగా, కుటుంబాల్లో మాట ప్రకారంగా, ప్రతి విషయంలో కూడా మాట ప్రకారం నడుచుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన జీవితంలో విధేయత కలిగి మనం జీవిద్దాం. ఈ మాటలు దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదకరముగా మార్చునుగాక.